ఫరోకి ప్రజలు ఎలాగైతే దాసులుగా అమ్మబడ్డారో, ఎగ్జాక్ట్ ఫరోగాడి హృదయంలో ఉన్న పాపం అనే దానికి కూడా మనుషులు అమ్మబడ్డారు. అక్కడ సూసాయిగా మనకు కనబడుతుంది, ఫరోగాడి పరిపాలిస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఫరోగాడిలో ఒక ప్రభుత్వం ఉంది, అది పాపం. ఇది ప్రతి ఒక్కరిని కొంటుందట. పౌలే అంటున్నాడు, నేను పాపానికి అమ్మబడ్డాను, వాడు నన్ను కొనేశాడు. అలాగా చూసి మనం అలా అనుకోకూడదు అనుకుంటాం, కానీ అనుకుంటాం. నా మాట మీకు అర్థమైందా? డాక్టర్ గారు అన్నారట, స్పీడ్ తినకు, షుగర్ ఎక్కువైపోయిందంట. ఆడు నిజానికి స్పీడ్లు తిన అలవాట్లేదంట, తినొద్దు అన్నాడు, అన్నందుకు ఎక్కువైపోయిందంట తినాలని. మనకు ఏదైతే వద్దనుకుంటామో ఖచ్చితంగా లోపల ఒక ప్రభుత్వం ఉందట, అది పాపము. అది మృగములాగా భూతములాగా పొంచు కూర్చొని ఎవరు లూజుగా ఉన్నారా వాళ్ళు మింగేయడానికి సిద్ధమైపోతుంది.